లీడర్ దినపత్రికలో ప్రచురించిన కథనాలపై పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఎడిటర్ వివి రమణమూర్తికి ఆర్డీఓ శ్రీలేఖ నోటీసులు జారీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దళిత, మహిళా, కార్మిక, వామపక్ష, మానవ, పౌర, ప్రజా, జర్నలిస్టుల సంఘాల నేతలు నిరసనలు వ్యక్తం చేశారు. తక్షణం ఆమెపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున సోమవారం నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విదేశం ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ దళితుల భూములకు పట్టాలు ఇచ్చి రెగ్యులర్ చేయాల్సిన ప్రభుత్వాలు ల్యాండ్ పూలింగ్, ఉడా భూములని ప్రతిపాదనలు పెడుతూ మధ్యలో బ్రోకర్లను ప్రోత్సహించి ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా దొంగచాటుగా భూములు రాయించుకుని తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చి కేసులు పెడుతున్నారన్నారు. దళితుల భూముల సర్వేలో దళితులు లేకుండా పోలీసులను అడ్డుపెట్టుకుని ల్యాండ్ బ్రోకర్ నడింపల్లి వెంకట్రామరాజుకు ప్రభుత్వాలు భూములు అప్పచెప్పడం దుర్మార్గమన్నారు. 2016లో ఇవే భూముల కోసం తాము పోరాటం చేస్తుంటే టీడీపీ ప్రభుత్వం పనికిమాలిన పని చేస్తోందని విజయసాయి రెడ్డి అప్పట్లో ఉపన్యాసం చేశారని గుర్తు చేశారు. 2019లో వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదే వెంకటరామరాజును ప్రోత్సహించారని మండిపడ్డారు. గత ప్రభుత్వం చేసిన తప్పు సరిదిద్దుతామని చెబుతున్న టీడీపీ ప్రభుత్వం విజయసాయిరెడ్డి నేతృత్వంలో జరిగిన ముదపాక దళితుల ల్యాండ్ కుంభకోణంపై ప్రజా సంఘాలు, పత్రికలు పోరాడుతుంటే వాస్తవాలు రాసిన పత్రికకు ఆర్డీఓ శ్రీలేఖ నోటీసులు ఇచ్చారని భగ్గుమన్నారు. ప్రభుత్వమే పరోక్షంగా దళితులపై చేస్తున్న దాడి అని అభివర్ణిస్తూ వెంటనే ఆర్డీఓ ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పిఓడబ్ల్యూ రాష్ట్ర నాయకులు ఎం లక్ష్మి మాట్లాడుతూ ఆర్డీఓ శ్రీలేఖ లీడర్ రమణమూర్తికి నోటీసులు పంపి మీ పత్రిక ఎందుకు మూయకూడదని పేర్కొన్నారని తెలిపారు. ముదుపాక వ్యవహారంలో జరిగిన కుంభకోణం విషయం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లోకేష్ దృష్టికి వెళ్లిందన్నారు. ఎంఆర్ఓ ఆనందరావు జరిపిన వ్యవహారంపై ఆర్డీఓ శ్రీలేఖ పరిశీలించకుండా క్లీన్ చిట్ ఇవ్వడంపై మండిపడ్డారు. గత కలెక్టర్ ముదుపాక భూముల వ్యవహారంలో కబ్జాదారులకు సహకరిస్తున్నారని వార్తలొచ్చాయని, ఏనాడు ఆయన శ్రీలేఖలాగా నోటీసులు ఇవ్వలేదని గుర్తు చేశారు. ఆరోపణలు వచ్చిన ఎంఆర్ఓ ఆనందరావును తిరిగి అక్కడ ఎంఆర్ఓగా నియమించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తూ శ్రీలేఖపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ముదుపాక భూముల వ్యవహారంలో వాస్తవాలు రాసినందుకు ఆర్డీఓ శ్రీలేఖ నోటీసులు పంపడాన్ని వ్యతిరేకిస్తూ అన్ని ప్రజా సంఘాలు, జర్నలిస్టు సంఘాలు జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందించామని తెలిపారు. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైన పత్రికపై ఆర్డీఓ శ్రీలేఖ చట్టవిరుద్ధంగా నోటీసులు పంపడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. మీడియాపై దాడికి పాల్పడుతున్న ఆర్డీఓపై జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని పత్రికా స్వేచ్ఛని అడ్డుకుంటున్న శ్రీలేఖను సస్పెండ్ చేసి ఆమెపై చర్యలు తీసుకోవాలని వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ గాజువాక నాలాకి సంబంధించి ఆర్డీఓ ఇలాగే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. క్రిమినల్ ప్రొసీజర్ పదం ప్రస్తుతం లేదని, బిఎన్ఎస్ వాడాలని సబ్ మేజిస్ట్రేట్ హోదాలో ఉన్న ఆమె ఎలా ఐపీఎస్ వాడతారని ప్రశ్నించారు. ఇలా అయితే భూములు స్కాముల మీద అన్ని పత్రికల్లో వార్తలు వస్తూ ఉంటాయని, అందరికీ శ్రీలేఖ నోటీసులు పంపిస్తారా అంటూ నిలదీశారు. ఇలా అయితే మీడియా ప్రతినిధులు వాస్తవాలు రాయలేరని అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘాల నేతలు, జర్నలిస్టుల యూనియన్ల నాయకులు జిల్లా కలెక్టర్ని కలిసి శ్రీలేఖపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందించారు. విచారణ చేస్తామని, నోటీసులు వెనక్కి తీసుకోవడానికి నిర్ణయం తీసుకుంటామని వినతి పత్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ బదులిచ్చారు. ఆమె ఇటీవల వచ్చిందని, జరుగుతున్న విషయం శ్రీలేఖకు తెలియదని కలెక్టర్ చెప్పారు. వార్త రాసే ముందు వివరణ తీసుకుంటే బాగుంటుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. అయితే వివరణ విలేకరులు కోరుతున్న అధికారులు ఇవ్వడం లేదని జర్నలిస్టుల నేతలు జిల్లా కలెక్టర్కి బదులివ్వడం గమనార్హం. కార్యక్రమంలో సీఎంఎస్ లలిత, మనభూమి సత్యనారాయణ, న్యాయవాదులు చలం, కె పద్మ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సోడదాసి సుధాకర్, ఏపీజేయు నాయకులు ఈఎన్ఎస్ బాలు, ఏపీఎంఎఫ్ తిలక్, ఏపీడబ్ల్యూజే శ్రీనివాస్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రతినిధి సిహెచ్బిఎల్ స్వామి, భారత నాస్తిక సమాజం వై నూకరాజు, ప్రజా గాయకులు మజ్జి దేవిశ్రీ, భీమ్సేన్ వార్, డాక్టర్ వసంత రాంప్రసాద్, ప్రజా గాయకులు మజ్జి దేవిశ్రీ, భీమ్సేన్ వార్, డాక్టర్ వసంత రాజేంద్ర ప్రసాద్, ఉపాధ్యాయుల సంఘం మాస్టర్ కిషోర్, విఎస్ ఆనంద్, ముదపాక బాధితుల సంఘం నాయకులు నీలాపు రమణ, ముదపాక రైతులు, అధిక సంఖ్యలో సంఘాల నేతలు, జర్నలిస్టులు, యూనియన్ నాయకులు సూర్యం, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.